ఫిబ్రవరి 22, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారం అనుభవిస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తవుతాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలించి కొత్త ఆఫర్లు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. తదుపరి వృషభం. ఆదాయం ఆరోగ్యం పరిస్థితులకు డోకా ఉండదు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మెప్పు పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. తదుపరి మిథునం. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం అన్యోన్యతతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి కర్కాటకం. వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహం. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సజావుగా సాగిపోతాయి. సహ ఉద్యోగుల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో 1-2 సమస్యలున్నా అవి తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో అనుకూలతలు ఏర్పడతాయి. అనవసరపు పరిచయాల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటుంది. ఖర్చుల్ని బాగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తదుపరి కన్యారాశి. అన్ని రంగాలకు చెందిన వారికి సమయం కాసింత అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేస్తే శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. తదుపరి తులారాశి. ఉద్యోగంలో ప్రతిభ పాఠవాలకు శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాల వారికి సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి కాసింత ఎక్కువగానే ఉంటాయి. అధికారుల వేధింపులు కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో కూడా కొత్త లక్ష్యాలు, బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు రాబడే అవకాశం ఉంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. 1-2 కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. తదుపరి మకరం. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలను కొద్దిగా ఆలస్యంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో శ్రమ మిగులుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామ్యతో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తదుపరి కుంభం. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార విజయానికి అవకాశం ఉంది. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. తదుపరి మీనం. రోజంతా మీరు అనుకున్నట్లే జరిగిపోతుంది. సర్వత్రా మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి ఆర్థికంగా అదృష్టం పడుతుంది.